ఒకవైపు రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన రోజు, ఒకవైపు ప్రధాని వస్తున్నారు, రాష్ట్ర ప్రజలందరూ ఉత్కంఠంగా ఎదురు చూసే సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉండకుండా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోవటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు? నిన్న ప్రధాని సభకి జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం పంపినా ఎందుకు రాలేదనుకోవచ్చు అంటారు? 2014లో మనం ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయాక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిన దశలో అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఎన్నుకున్న సమయంలో 2015లో ప్రధాని మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అప్పటి నుండి 2019 దాకా ఒక్కసారి ఛాన్స్ అని చెప్పేసి అడిగి అందరినీ కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగి ఏదో యువకుడు ఉత్సాహవంతుడు పరిగెత్తుతాడేమో అనే ఉద్దేశంతో అందరూ జనాల్ని నమ్మేలాగా చేసి పదవిలో వచ్చి 2019లో పదవిలో వచ్చి 2019 తర్వాత ఈ యొక్క అంటే 19కి ముందు అసెంబ్లీలో ఎప్పుడు కూర్చున్నా సరే ప్రతిపక్ష హోదాలో ఆనాటి వైసీపీ ప్రభుత్వం అధినేత జగన్మోహన్ రెడ్డి మేము అమరావతి రాజధాని కట్టుబడి ఉన్నామని చెబితే అప్పుడు 33,000 ఎకరాల యొక్క స్థలాన్ని కేటాయించి రాజధాని ఏర్పాటు చేసే దిశగా ఆనాటి ప్రధానమంత్రిని పిలిచి సేమ్ నరేంద్ర మోడీ గారిని పిలిచి ఆయన చేతుల మీదుగా ఏర్పాటు చేస్తే అది కాదు అని మాట మార్చి 2019లో 151 సీట్లతో గెలిచి మాట మార్చేసి మేము ఈ మాట కట్టుబడి లేము, 3 రాజధానులు ఉండాలని చెప్పేసి డైవర్షన్ చేసి జనాల్ని డైవర్ట్ చేసి 3 రాజధానులు అని చెప్పేసి వైజాగ్ అని చెప్పేసి తర్వాత హైకోర్టు ఒక చోట, పరిపాలన ఒక చోట, అసెంబ్లీ ఒక చోట, ఇట్లాగా 3 భాగాలు చేస్తే బాగుంటుందని చెప్పేసి అప్పటికే అమరావతి అని ఫిక్స్ అయిపోయిన ప్రజలు, అప్పటికే అమరావతి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయిన దేశ ప్రజలందరూ కూడా రాష్ట్రానికి రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏదని చెప్పేసి అమరావతి అని చెప్పేసి అన్ని పుస్తకాల్లో ప్రింట్ అయిన నేపథ్యంలో 3 రాజధానులు అని చెప్పేసి ప్రజల్ని ఒక్కసారిగా షాక్కి గురి చేసిన ఘనత ఆనాటి జగన్మోహన్ రెడ్డిది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి గారి హోదాలో ఉండి వారు, అంతకుముందు ప్రతిపక్ష హోదాలో ఉండి వారు అంగీకరించిన ఏకైక రాజధాని అమరావతిని మళ్ళీ 3 రాజధానులు చేయటం అనేది అలా చేసి కన్ఫ్యూజ్ అయ్యి నిన్న మరలా అలాంటి పునఃప్రారంభోత్సవం చేసుకోవాల్సిన పరిస్థితి దాపరించిందంటే దానికి కారణం వాళ్ళే వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒకే రాజధాని అమరావతి అని ప్రకటించినప్పుడు మీరు ఆనాడే వ్యతిరేకించకుండా ఆనాడు మీరు స్వాగతించి ఆ తర్వాత దాని అభివృద్ధి నేపథ్యంలో అభివృద్ధి మొదలుపెట్టిన తెలుగుదేశం పార్టీ ఆ యొక్క అభివృద్ధిని కంటిన్యూ చేయాల్సిన దిశగా మీరు వెళ్ళాల్సింది పోయి అది వెళ్లకుండా 3 రాజధానులని కన్ఫ్యూజ్ చేసి జనాల్ని ఎక్కడ ఏం చేస్తే ఎట్లా పరిశ్రమలు కూడా వస్తే రేపు ఇక్కడ పెడతారో అక్కడ పెడతారో, లేదా పరిశ్రమల్ని కూడా మనం ఎక్కడ పెట్టాల్సి ఉంటుందో లేదో అని పెద్ద వాళ్ళందరూ కూడా దానికి పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రాని పరిస్థితి మనం నేటి దాకా చూస్తున్నాం. కాబట్టి రెండోసారి బాగా ఘనంగా ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అనేది ఏర్పడ్డాక, అప్పుడైతే వాళ్ళు 3 రాజధానులని కన్ఫ్యూజ్ చేశాక, ఎప్పుడైతే దేశాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రధాని మోడీ ముందు అడుగులు వేస్తా, అలాగే ఇక్కడ కూడా చంద్రబాబు గారి హయాంలో విపరీతంగా మనం డెవలప్మెంట్ చేయొచ్చు, పెద్ద నగరం, మహానగరంగా తీర్చిదిద్దొచ్చు అమరావతిని, మహానగరం భారతదేశంలో పెద్ద క్యాపిటల్గా చూపించబోతున్నందుకు చాలా గర్వపడాల్సింది పోయి ఈరోజు అనేక రాళ్ళు వేయటం అనేది జరుగుతూ ఉంది. ప్రతిపక్ష హోదాలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా 11 మంది సభ్యులే ఉన్నప్పటికీ కూడా వారిని ప్రత్యేకంగా ఈ యొక్క సభకు రమ్మని ఆహ్వానించారు. అలాంటప్పుడు వాళ్ళు చేసిన తప్పిదములు వాళ్ళకు గుర్తొచ్చాయేమో, వారు వేరే రాష్ట్రాలకి మరి వెళ్ళారో, ఈ రాష్ట్రం ఉండకుండా ఇక్కడ ఆ సమయానికి అక్కడ రాకుండా వాళ్ళు ఉండటం అనేది జరిగిందని అనుకుంటున్నాను. ఇక్కడ ఒక విషయానికి వస్తే కనుక వాళ్ళ అధ్యక్షుడు అయితే రాలేదు, బాగానే ఉంది. ఎమ్మెల్యేలను కూడా రానివ్వకపోవటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఒక రకంగా చూస్తే కనుక రాష్ట్రానికి ఏదన్నా పెట్టుబడులు వచ్చినా సరే వాళ్ళు చెప్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కబ్జా చేసుకోవడానికే తీసుకొచ్చారంటున్నారు. సరే, రాష్ట్రానికి సంబంధించిన ప్రధాని కార్యక్రమానికి రాజధాని కార్యక్రమానికి కూడా ప్రధాని గారు వస్తున్న సమయంలో కూడా తన ఎమ్మెల్యేలని
కనీసం తన ఎమ్మెల్యేలను కూడా పంపించకపోవడం, గతంలో కూడా 2016 ఈ శంకుస్థాపన సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి రాకపోవడం, ఎలా చూడొచ్చు అంటారు ఇదంతా ఆయన మనస్తత్వాన్ని? ఇది చాలా తప్పుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటారేమో, ఒకసారి అమరావతిని డిసైడ్ చేసి దాన్ని కన్ఫ్యూజన్లో నెట్టేశారు 3 రాజధానులని. మళ్ళా ఇప్పుడు నిజంగా అభివృద్ధి మీరు కోనుకుంటే, నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడపాలనుకుంటే మీరు ఆ ఎమ్మెల్యేలని ఆపేవాళ్ళు కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు కావాల్సింది ప్రజలకు సేవ చేయడానికి మీరు వచ్చారు. ప్రజలకు సేవ వచ్చినప్పుడు, సేవ చేయాలనుకున్నప్పుడు మీరు ప్రజల్ని కన్ఫ్యూజ్లో పడేయకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే మీరు చేయలేకపోయారు, ఆ రాజధానిని కంటిన్యూ డెవలప్ చేయలేకపోయారు. సరే, ఇప్పుడు మళ్ళీ ఆ యొక్క అభివృద్ధిని డెవలప్ చేయడానికి సాక్షాత్ ప్రధానమంత్రే దిగి వచ్చి వారి చేతుల మీదుగానే మరలా పునఃప్రారంభోత్సవం చేశారు. అలాంటప్పుడు మీరు ఈ డెవలప్మెంట్కి మీరు సహకరించాల్సింది పోయి మీరు ఆబ్సెంట్ అయ్యి ఏం చూపించాలనుకుంటున్నారు అంటే, ముందు పరిశ్రమలు ఇంకా రాకూడదని ఏమైనా అనుకుంటున్నారా? రాకుండా చేయాలని. ఎందుకంటే మళ్ళీ మేము వస్తామని కన్ఫ్యూజ్ చేసి జనాల్ని మళ్ళీ మేము 3 రాజధానులు పెడతామని చెప్పేసి ఆ దిశగా తీసుకెళ్లాలనుకుంటున్నారా? అలా తీసుకెళ్లాలనుకుంటే చెప్పండి. ఎందుకంటే ఒక రకంగా ఇంత కష్టపడి ఇంత ఇదిగా కూటమి ప్రభుత్వం చేస్తున్నప్పుడు మీకు ప్రతిపక్ష హోదా కూడా లేని మిమ్మల్ని కూడా ఆహ్వానించినప్పుడు మీరు రావాల్సిన పరిస్థితి ఉంది. ప్రజల కోసం ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు మీ అందరినీ కూడా ప్రతి ఒక్కరిని గమనిస్తారు. ఎందుకంటే ప్రతిసారి అడ్డుపుల్లగా వేయకూడదు. మనం అభివృద్ధిలో ప్రతిసారి అడ్డుగా మనం నిలబడకూడదు. మనం సహకరించాలి. మీకు ఇంకా టైం ఉంది. ఎలక్షన్ వచ్చినప్పుడు మీ పవర్ ఉంటే మీరు తెచ్చుకోండి, మీరు గవర్నమెంట్ తెచ్చుకోండి. మీరు ఇదే రాజధాని కంటిన్యూ చేయాలి అప్పుడైనా సరే. అంతేగాని ఇక నుంచి ప్రజలైతే పూర్తిగా ఈ విషయంలో మాత్రం ఎవ్వరు కూడా బాబు గారిని మాత్రం పక్కాగా 100కు 100% నమ్మారు. కాబట్టి ఎవరు ఏం చెప్పినా నమ్మరు. మీరు ఎన్ని చెప్పినా సరే మీ మాటలు మీ దగ్గరే పెట్టుకోండి. ఎందుకంటే మాకు కావాల్సింది అభివృద్ధి. ఆ అభివృద్ధి అనేది కావాలి. అది కూడా రాజధాని అంటే ఎక్కడ పెడతారండి? ఆ మూల ఈ మూల పెడతారా? ఏంది మధ్యలో పెడతారా? మధ్యలో ఉన్నప్పుడు అందరికీ అందుబాటులో ఉండేట్టుగా, అందరికీ ఫెసిలిటీస్ ఉండేట్టుగా పెడతారు. అంతేగాని అది ఆ దిశగా మీరు చూడాల్సింది పోయి అక్కడ కాదు ఇక్కడ అని చెప్పి దానికి పేర్లు పెట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. అంటే చెన్నై కూడా ఒక పక్కనే ఉంది కదా అంటున్నారు కదా. చెన్నై పక్కనే ఉంది. చెన్నై పక్కన ఉంటే చెన్నై అది మాదా ఏంది? అది తమిళనాడు వాళ్ళది. వాళ్ళు ఊరుకుంటారా ఏంది? చెన్నై కూడా పక్కనే ఒక అంచునే కదా ఉంది అంటున్నారు కదా వాళ్ళు. అంచునే ఉంటుందండి. అటు అనుకుంటే మేము హైదరాబాద్ పక్కనే ఉందని అనుకున్నామా? చాలా దూరం లేదు అది. హైదరాబాద్ వెళ్ళాం మేము. హైదరాబాద్ ఎట్లా డెవలప్ అయింది? హైదరాబాద్, సికింద్రాబాద్, జంటనగర్ ఎట్టని. ఇప్పుడు అమరావతి పక్కన గుంటూరు, విజయవాడ లేవా? ఇంకా గుంటూరు, విజయవాడ ఎలా ఉన్నాయి? జంట నగరాలు కావా అవి? అవన్నీ ఇప్పుడు మొత్తం బెల్ట్ మొత్తం ఎట్లా అభివృద్ధి చెందిద్ది? ఒక పక్కన గుంటూరు, ఒక పక్కన విజయవాడ, మధ్యలో అమరావతి. అసలు ఏ రకంగా ఉంటుంది? మంగళగిరి కానివ్వండి. అసలు మీరు దాన్ని ఎన్ని వేల ఎకరాలు, మీరు ఎన్ని లక్షల ఎకరాల్లో వెళ్ళిపోయింది డెవలప్మెంట్. తన అనునయుల కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతాన్ని తీసుకున్నాడు అనేది ఇప్పటికీ అదే వాదనలో ఉన్నారు వైసీపీ నాయకులు. అది వాస్తవమేనా? అలా అనుకోవటం చాలా ఇదండి. ఎందుకంటే బాబు గారు మీరు గమనించారో లేదో, ఈసారి ఒక బాగా పట్టుదలగా ఉన్నాడు ఆయన. నేను ఏదో ఒకటి చేయాలి, నేను నా ప్రజల కోసం నేను ఏదో ఒకటి చేయాలి, ఆ ప్రజల కోసం నేను కష్టపడాలి అని ఆయనకు ఉన్న వయసుకి ఆయన స్టామినా పాపం ఎంత కష్టపడి ఆయన ఒక లక్ష్యంతో పనిచేస్తుంటే, నేను ప్రధాని మోడీ గారు కూడా అదే మాట అన్నారు. గుర్తుందో లేదో, చూశారో లేదో. నేను గుజరాత్కి సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూసి నేను కూడా స్టడీ చేసేవాడిని అన్నారు. ఆయన ఏ రకంగా చేస్తున్నారని చెప్పి స్టడీ చేసేవాడిని ఆ టైంలో, ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని చెప్పేసి. సమైక్యాంధ్ర మొత్తానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హోదాలో నేను స్టడీ చేసేవాడిని అనే మాట అంటే ఇంక అర్థం చేసుకోండి ఆయన ఇంటెలిజెన్స్ ఏందా, ఆయన తెలివితేటలేందా, ఆయన మనం ఎట్లా రాష్ట్రానికి ఉపయోగించుకునేలా, మనం ఏ దిశగా మనం ఆయన్ని ఎంకరేజ్మెంట్ ఇవ్వాలా, ఆయన ద్వారా మనం ఎట్లా ఇదవ్వాలి, మన పిల్లలు, మన బిడ్డలు, మన కుటుంబాలు ఏ రకంగా బాగుపడతాయి, మంచి కంపెనీస్ వచ్చే దిశగా మీరు కూడా దగ్గరండి, మీరు కూడా సహాయం చేయండి. అంతేగాని ఇలాగా మీరు దూరం నుండి రాళ్ళేయటం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను.